హలో నమస్తే కాక అందరూ అయితే ఎత్తున్నాను. నేనైతే తెలిసి చెప్తున్నాను జోరుదారు ఇలా నేను మనగాడ అయితే చిన్న పని మీద చిన్నచ్చినట్టు పోతున్నాం. మన బైక్ని అయితే పట్టించుకోక మస్తు అంటే మస్తు రోజులు అవుతుంది. అంటే దానికి బ్యాగ్ దాన్ని మెయింటైన్ చేసిన అయితే పక్కకు పెట్టినాం అన్నట్టు. సో ఇప్పుడైతే మనమైతే చిన్న పని మీద అయితే చిన్నచ్చికైతే పోతున్నాం. అట్లనే మన బండికి అయితే చిన్న ఎక్విప్మెంట్లు అయితే తీసుకున్నాం. సో ఇప్పుడైతే మీరు జర్నీ అయితే నేనైతే అక్కడ జనంగానైతే ముచ్చటైన కథ ఏందనేది మన దగ్గర అయితే 1,00,000 రూపాయలు ఉన్నాయి బెండ. అరే ఒక్కసారి ఇచ్చి నాకు వీడు ఒక్కసారి చూపినాం అనుకో పైసా దేక్ తమాషా దేకని రావని పైసా ఫేక్. సో గాయస్ మనోడైతే నన్ను పొలు తెచ్చింది అన్నట్టు. ఏమని అంటే ఆ బండికి బ్యాగ్ కుట్టి దాన్ని మెయింటైన్ చేయవు, ఎందుకు మాడిపోయి ఎత్తున్నావు, అతనికి ఏమీ లేదు కూడా మనోడైతే ఎత్తి కొడుతున్నా అన్నట్టు. సో ఇప్పుడు అరే మనం ఏం చేస్తున్నాం కాదు బండికి బ్యాగ్ విప్పియాలి, వీళ్ళు పెట్టుకోనికి ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇవరికి ఎల్లుండి రేపటికి మన బండ్లలో బ్యాగులలో బీర్లు పెట్టుకోనికి అయితే బ్యాగులు పనిచేస్తాయి అన్నట్టు. మీరు అందరు కూడా అరే చినిగిపోయిన బ్యాగులు ఉంచుకోకూరి, మీరైతే చినిగిపోయిన బ్యాగులు ఉంచుకోకూరి, ఎందుకంటే జారిపోయి కింద పడితే లేదు. మళ్ళా ఆ రాత్రి కష్టం ఆ బీర్లు దొరకడు. అది ఇది అరే ఇది మనం ఐడియా మంచిగా ఉంది. ఎందుకంటే రేపు బీర్లు అయినా పెడితే మన బండికి బ్యాగ్ లేదు కాబట్టి ఇట్లా. సో మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ఇక్కడ 200 చూసుకుంటే మనం రేపు పొద్దున 4 బీర్లు తీసుకోయేటప్పుడు 600 ఖర్చు అవుతుంది. మనకు ముందే చెప్తున్నా, ఇక్కడ 200 వేయించు. ఎవరైనా బ్యాగ్ లేకుంటే మంచిగా లేకుంటే బ్యాగ్ వేయించుకోరు. ఫస్ట్ 200 పోతే పోనీ, 6 బీర్లు పోవద్దు. మస్తు అందులో అండకెళ్ళి ఒక్క బీర్ కింద పడ్డా కానీ చినిగిపోయిన బ్యాగ్ ఉంటే ఒక్క బీర్ అండకెళ్ళి కింద పడ్డా 150 రూపాయలు పోతాయి. బీరు ముఖ్యం, బీగులు బీరు ముఖ్యం. ఇక్కడ చూసుకొని మనకైతే మొత్తం అవి ఇట్లా కావాల్సినవి అవుతున్నాయి అట్లా అన్నట్టు. బ్యాగులు అరే ఇంట్లో బ్యాగ్ వేపిద్దాను రా, ఇంట్లో బ్యాగ్ బ్లాక్ మంచి సెట్ అవుతుంది. అది కాదు, ఇది వేయించుకో, బ్లాక్ బండి బ్లాక్, ఇది బ్లాక్. ఫోన్ పెట్టుకుని నాకు ఫోన్ పెట్టుకునేదే కావాలి. ఇది అడుగుతేనే 200 చెప్పిండు, 300 అడిగితే 200 చెప్పిండు. ఇదేనే నడుతుంది. చూసిరు కదా బ్యాగులు మంచిగానే ఉన్నాయి కానీ అది మన రేట్ చూడాలి. ఫోన్ పెట్టుకొని వీడియో కాల్ ఇట్లా మాట్లాడుకోవచ్చు. సో మనోడు అయితే ఫోన్ చేస్తున్నానంటే ఇక్కడ నెంబర్కి. ఇది డిస్ప్లే ఎగిరింది. మన బండి బ్యాగ్ చూడు, ఇది లేక అంతా ఏదైనా పెడితే మొత్తం రఫ్ అవుతుంది. మీ ఫోన్లో గిట్లా వస్తుందా? మీ ఫోన్లకు గిట్లా ఛార్జింగ్ సింబల్. అరే అది ఏం కనిపించలేదురా, ఛార్జింగ్ సింబల్ రాదు, ఇది ఉన్నోళ్ళ ఫోన్లకే వస్తుంది.
నీట్గా అయితే పెట్టేసిండు బ్రో. ఫినిషింగ్ అయితే మామూలుగా లేదు. మళ్ళీ శంషాబాద్ పోలీస్ స్టేషన్లో రాత్రి అయింది ఇక మాకు. మనోనికి పోలీస్ స్టేషన్లో కేసులు, ఈయనకేమో వీడియోలు. సో క్యాషియర్కి క్యాష్ ఇచ్చేసిన మా యూట్యూబర్కి అన్నీ ఫిక్సా? ఓకే బాబు. ఓకే. సో చేసినందుకు బ్రో హ్యాపీ, పైసలు ఇచ్చినందుకు, చేపించుకున్నందుకు మా కనిగాడు హ్యాపీ, క్యాషియర్ పైసలు ఇచ్చినందుకు వీడు హ్యాపీ, వీడియో తీసినందుకు నేను హ్యాపీ. మొత్తానికైతే బ్యాగ్ అయితే చేయించినాం బండికి. అదే మనమే కొన్ని ఫోన్కి సంబంధించి చూసుకున్నాం అన్నట్టు. ఇప్పుడైతే ఇంటికైతే పోతున్నాం. అంటే బ్యాగ్ అయితే క్యాజువల్గా వేయించినాం. మన బైక్ గురించి అయితే మనమైతే వీడియోని అయితే ఎక్కువ పోస్ట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడైతే ఒక వీడియోని అయితే పోస్ట్ చేయాలని అయితే పోస్ట్ చేస్తున్నాం.